హోలీ అనంగానే ఫస్ట్ అందరికీ రంగుల పండుగ అని తెలుసు. బట్ ద థింగ్ ఈజ్ ఆహ్, మనం ఎక్కువగా కెమికల్స్ ఉన్న రంగుల్ని వాడుతూ ఉంటాం. సో, ఈ కలర్స్ వల్ల వచ్చే డ్యామేజ్ ఏంటిది? స్కిన్ అలర్జీస్ వీటి గురించి కొంచెం చెప్తారా? సో ఈ రోజుల్లో కెమికల్ కలర్స్ అనేవి బాగా ఎక్కువైపోయాయి మీరు చెప్పినట్టు. దానివల్ల ఏంటంటే మన స్కిన్ ఒకటే కాదు, మన హెయిర్, మన ఐస్ కూడా డ్యామేజ్ అవుతాయి అన్నమాట. సో స్కిన్ మీద ఏంటంటే అది డ్రైనెస్ని ఎక్కువ చేస్తుంది, అంటే పొడితనాన్ని ఎక్కువ చేస్తుంది. అది కాకుండా ఎగ్జిమా అని వినే ఉంటారు మీరు. ఆ ఎగ్జిమా కండిషన్ కూడా దీనివల్ల ఎక్కువ అవుతుంది. అండ్ కొంతమందికి ఆ స్కిన్ ఆ కలర్ పడకపోవడం వల్ల కాంటాక్ట్ డర్మటైటిస్ అంటాం అనమాట. అంటే ఒక రకమైన ఎలర్జీ వస్తుంది. సో కొంతమందికి కొన్ని చోట్లనే రావచ్చు, కొంతమందికి ఒళ్ళంతా వచ్చేయచ్చు. ముఖం వాయడం, పెదాలు వాయడం, ఇలాంటి సీరియస్ రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే. సో అది కాకుండా హెయిర్లో మీరు చూసే ఉంటారు, ఎక్కువ డ్రైనెస్ ఎక్కువ అవుతుంది, ఫ్రిజీనెస్ ఎక్కువ అవుతుంది. వీటి వల్ల డాండ్రఫ్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఈ ఓకే. కలర్స్ వల్ల. అంటే ఈ కలర్స్ వల్ల మళ్ళీ కళ్ళకి ఎలా ఉంటుందండి? కళ్ళకి అంటే దే కెన్ డ్యామేజ్ కార్నియా అక్కడ వెళ్ళడం వల్ల, అక్కడ లాడ్జ్ అవ్వడం వల్ల, దానివల్ల వచ్చే ఇంకా అనేక రకమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నమాట వాటి వల్ల. ఓకే. ఒక దగ్గర విన్నది ఏంటి అంటే మరి ఎంతవరకు నిజం అనేది తెలీదు. ఈ కలర్ యూజ్ చేయడం వల్ల స్కిన్ క్యాన్సర్ కూడా వస్తుంది అనేసి అంటూ ఉంటారు. ఇస్ ఇట్ అంటే మిత్ ఆర్ నిజంగానే? అంటే కెమికల్స్ వాడేవి కొన్ని కార్సినోజెనిక్ సబ్స్టెన్సెస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే 1-2 యూజెస్ వల్ల అంత రిస్క్ ఉండకపోవచ్చు. బట్ కాన్స్టెంట్ ఎక్స్పోజర్ వల్ల, లేకపోతే వాళ్ళు ప్రొటెక్షన్ ఏం తీసుకోకుండా కలర్స్ పెట్టేయడం వల్ల, దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. మనం ఎలాంటి ప్రొటెక్షన్ తీసుకోవచ్చు? సో దీనికి ఏంటంటే మెయిన్గా సింపుల్ చిట్కాలు తీసుకుంటే సరిపోతుందండి. సో ఫస్ట్ మీరు ఆడే ముందు మాయిశ్చరైజ్ చేసుకోవాలి. మన ఫేస్ అండ్ హ్యాండ్స్ ఎక్కడైతే మీరు హోలీ ఆడదాం అనుకుంటున్నారో మొత్తం ఆ ఏరియాని మొత్తం కరెక్ట్గా మాయిశ్చరైజ్ చేసుకోవాలి. ఇంకా అది మనం బాడీ మొత్తం రాసుకోవాలి. ఎందుకంటే మనం విపరీతంగా ఆడేస్తాం కాబట్టి. ట్రూ. సో మాయిశ్చరైజింగ్ అనేది ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. ఓకే. ఫేస్ అండ్ ఎక్స్పోజ్ ఏరియాస్ అన్నిటి మీద సన్ స్క్రీన్ కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలి, బికాజ్ ట్యానింగ్ ఎక్కువ అవ్వకుండా చూసుకోవడానికి. అండ్ తల మీద ఆయిల్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. సో ఇవన్నీ ఏంటంటే మన స్కిన్ పైన, మన హెయిర్ పైన ఒక ప్రొటెక్టివ్ లేయర్, అంటే రక్షణ కవచం లాగా ఉంటుంది అనమాట. సో ఆ కలర్ ఇంపాక్ట్ ఎక్కువ రాకుండా, అంటే మన హెయిర్లోకి కానీ మన స్కిన్లోకి కానీ ఎక్కువ అబ్జర్వ్ అవ్వకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే. సో అవి మనం తీసుకోవాల్సిన చిట్కాలు. అండ్ కలర్స్ చాలా వరకు, అంటే మీరు చేయగలిగినంత వరకు ఎకో ఫ్రెండ్లీ కలర్స్ వాడడం. అంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ లైక్ పసుపు, ఇలాంటి వాటి నుంచి తీసిన కలర్స్ ఉంటాయి కదా. ఓకే. ఈ మధ్యన ఫ్లవర్స్ తోని కూడా వస్తుంది. ట్రూ. అలాంటి ఎకో ఫ్రెండ్లీ కలర్స్ వాడడం ఏంటంటే అవి ఈజీగా, అంటే రిమూవ్ చేయడానికి కూడా ఈజీ ఉంటుంది, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి వాటికి. ఓకే. సో ఇప్పుడు మనకి మార్కెట్లో దొరికే ఎకో ఫ్రెండ్లీవి మంచివే అంటారు మోస్ట్లీ. ఎకో ఫ్రెండ్లీవి బెటర్. ఒకవేళ ఇది మనం వాడిన తర్వాత, కెమికల్స్ ఉన్న రంగులు వాడిన తర్వాత ఈ కలర్స్ వల్ల వచ్చే ఎలర్జీస్‌ని మనం రిమూవ్ చేయాలన్నా, లేదంటే తగ్గించుకోవాలన్నా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? సో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సార్లు ఏంటంటే అవి ట్రిగ్గర్ అయిపోతాయి ఎలర్జీస్ అనేవి. మీరు చెప్పినట్టు చాలా కామన్గా చూస్తూ ఉంటాము హోలీ తర్వాత ఎలర్జీతో వచ్చిన పేషెంట్స్ చాలా మంది. అవును. సో ఏంటంటే వాళ్ళు వాష్ చేయడానికి ట్రై చేయాలి, బట్ హార్ష్ ప్రోడక్ట్స్ వాడకూడదు. లైక్ స్క్రబ్స్ కానీ, స్పాంజెస్ కానీ, చాలా మంది స్క్రబ్స్తో తీసేయడానికి ట్రై అవును. చేస్తూ ఉంటారు. అలాంటివి చేయకూడదు, అది ఇంకా డ్యామేజ్ని పెంచుతుంది అనమాట. ఓకే. సో మామూలు కోల్డ్ వాటర్తో వాష్ చేసేసుకొని వాళ్ళు సాధ్యమైనంత వరకు వాష్ అవ్వనివ్వండి. మిగిలింది స్లోలీ ఇట్ విల్ గో ఇన్ టైమ్ అనమాట. వెంటనే వాష్ చేసుకోవడానికి ట్రై చేయొద్దు. అండ్ ఎగ్జిమా కానీ, మీకు ఏమైనా ఇరిటేషన్ కానీ అనిపిస్తుంటే ఇమీడియట్గా మాయిశ్చరైజ్ చేయాలి. ఓకే. సో ఈ టైంలో ఏంటంటే కొంచెం ఎక్కువ సార్లు మాయిశ్చరైజర్ వాడాల్సి వస్తుంది. లైక్ ఎవ్రీ 2-3 అవర్స్కి ఒకసారి మాయిశ్చరైజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే. అండ్ దాని తర్వాత ఇట్ ఈస్ బెటర్ టు కన్సల్ట్ డర్మటాలజిస్ట్ ఒకసారి, అప్పటికి తగ్గట్లేదు అంటే. చాలా వరకు ఇరిటేషన్ ఒక 2-3 డేస్లో మీరు మాయిశ్చరైజ్ చేసుకుంటూ ఉంటే తగ్గిపోతుంది. తగ్గట్లేదు అంటే ఇంకా అప్పుడు ఒకసారి స్కిన్ డాక్టర్ని కలవాల్సి వస్తుంది. కొంతమందికి ఏంటంటే చాలా సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది. మీరు ఇప్పుడు చెప్పినట్టుగా అప్పటికి తగ్గకపోతే డర్మటాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వాలి అనేసి. కాకపోతే వాళ్ళకి చాలా విపరీతంగా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకి కలర్స్ వల్ల వస్తుందా? లేదంటే వాళ్ళు స్వాభావికంగా వాళ్ళు
సెన్సిటివ్గా ఉన్నారా ఎలా తెలుస్తుంది? వాళ్ళ టెండెన్సీ బట్టి ముందు తెలుస్తుంది. ఇప్పుడు కొంతమందికి జనరల్‌గా ఏమన్నా ఫుడ్ తిన్నా కానీ కొంతమందికి అలర్జీస్ వస్తూ ఉంటాయి. లేకపోతే వేరే కొత్త డ్రెసెస్ వేసుకున్నా గానీ, ఏదైనా కొత్త జ్యువెలరీ పెట్టుకున్నా గానీ అలర్జీస్ వస్తూ ఉంటాయి. అవునవును. అలాంటి వాళ్ళకి సెన్సిటివ్ స్కిన్ అని టర్మ్ చేస్తామన్నమాట. సో, వాళ్ళకి ఇలాంటి మెటీరియల్స్‌తో ఇంకా అలర్జీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో, సిన్స్ వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఎక్కువ పెట్టకుండా ఆర్ మరీ లిమిటెడ్‌గా అంటే నాట్ అసలు ఆడొద్దని కాదు. చాలా లిమిటెడ్‌గా ఈజీగా వాషబుల్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో, అంటే డెఫినెట్‌గా వాళ్ళు కూడా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ పెట్టుకుంటే చాలా వరకు అవి ప్రొటెక్ట్ చేస్తాయి మన స్కిన్‌ని. సో భావన గారు, ఒకవేళ పేషెంట్ ఐ మీన్ ఎలర్జీ అయిన వాళ్ళు మీ దగ్గరికి వస్తే కనుక మీరు ఎలా ట్రీట్మెంట్ ఇస్తారండి? సో, ఈ ఎలర్జీ అనేది వేరియస్ టైప్స్ ఉంటదనమాట. ఓకే. కొంతమందికి ఇమ్మీడియేట్‌గా కలర్ పడగానే ఎలర్జీ రావచ్చు. దాన్ని సివియర్ రియాక్షన్ అంటాం. అంటే వాళ్ళు పెదాలు ఉబ్బిపోవడం, కళ్ళు ఉబ్బిపోవడం ఇలాంటివి. ఓకే. సో, దానికి ఏంటంటే ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. వెంటనే మీ దగ్గర ఉన్న ఫిజిషియన్ కానీ ఎనీ ఎమర్జెన్సీ కేర్‌కి వెళ్ళొచ్చు. అక్కడ వాళ్ళు మీకు అవి తగ్గించడానికి ఇంజెక్షన్స్ ఇస్తారు. అండ్ దాని తర్వాత అది మళ్ళీ రాకుండా కొన్ని టాబ్లెట్స్ ఒక 1 వీక్ వరకు అట్లా వాడాల్సి వస్తుందన్నమాట. ఓకే. మొత్తం రికవర్ అవ్వడానికి ఎంత టైం పట్టొచ్చండి? అంటే 1-2 డేస్‌లో తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. స్వెల్లింగ్ అనేది ఇంజెక్షన్ ఇచ్చిన కొన్ని అవర్స్‌లోనే తగ్గిపోతుంది. ఆ రియాక్షన్ ఏవైతే ఉంటుందో స్కిన్ ర్యాష్ అది కూడా 1-2 డేస్‌లో తగ్గుతుంది. కొన్ని ఏంటంటే కొద్ది రోజుల తర్వాత డెవలప్ అవుతాయి. అంటే మీరు ఆడిన తర్వాత 3-4 డేస్‌కి అట్లా స్టార్ట్ అవుతాయి. సో, వాళ్ళకి ఏంటంటే ఆ ఎలర్జీకి సంబంధించిన మెడిసిన్స్ అంటే మాయిశ్చరైజర్స్ కానీ, క్రీమ్స్ ఎగ్జిమాని తగ్గించే క్రీమ్స్ అలాంటివి వాడతాం. అండ్ ఇచ్చింగ్‌ని కంట్రోల్ చేయడానికి టాబ్లెట్స్ ఇలాంటివి వాడాల్సి వస్తుందన్నమాట. ఎస్పెషల్లీ స్కిన్ ఎలర్జీకి వచ్చేటప్పటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందండి? సో, స్కిన్‌కి ఏంటంటే ఫస్ట్ థింగ్ అందరూ చెప్పేది డాక్టర్స్ మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ. ఎందుకంటే మాయిశ్చరైజర్ వల్ల స్కిన్ అనేది ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది. సో, బయట నుంచి ఏమి ఇంప్యూరిటీస్ రాకుండా అన్నమాట. అప్పుడు ఆ ఎలర్జీని కంటైన్ చేసి ఈజీగా రిజాల్వ్ అవ్వడానికి. అంటే మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి డిపెండ్స్ ఆన్ దేర్ స్కిన్ని బట్టి మీరు స్కిన్‌ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే టైప్ ఆఫ్ ఎలర్జీని బట్టి ఉంటుంది. మాయిశ్చరైజర్ మీరు రికమెండ్ చేస్తారు. స్కిన్ అంటే ఎలాంటి స్కిన్, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్ ఆర్ వాళ్ళకి వచ్చిన డిసీజ్ ఎలాంటిది దాన్ని బట్టి ట్రీట్మెంట్ మారుతూ ఉంటుందన్నమాట. ఓకే. సో, అందరికి ఈ మాయిశ్చరైజర్ అయితే బాగుంటుంది కామన్‌గా ఏదైనా ఉందా? అంటే వేరియస్ ఉన్నాయండి. చాలా బ్రాండ్స్ ఉన్నాయి. పారాఫిన్, లిక్విడ్ పారాఫిన్ అంటాము. ఇది కామన్‌గా వాడే మాయిశ్చరైజర్ అండ్ చాలా ఎఫెక్టివ్ మాయిశ్చరైజర్ కూడా. మీరు గ్లిజరిన్ అని వినే ఉంటారు. ఇది చాలా కామన్. అది కూడా చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది స్కిన్ని. సో, యాక్చువల్‌గా ప్రివెన్షన్ బెటర్ కాబట్టి ఆల్రెడీ ఇవి పెట్టుకొని ఆడడం ఇంకా మంచిది. ఇప్పుడు మీరు గ్లిజరిన్ గురించి చెప్పారు. అయితే ఇది ఆఫ్ టాపిక్ అనుకుంటాను. బట్ ద థింగ్ ఈజ్ గ్లిజరిన్ పెట్టుకున్నప్పుడు స్కిన్ సెన్సిటివ్ అవుతుంది అని విన్నాను. అంటే కాన్సంట్రేషన్ ఆఫ్ గ్లిజరిన్ని బట్టి ఉంటుంది అండ్ ఏ ఏరియాస్‌లో పెడుతున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు కళ్ళ దగ్గర ఇక్కడ సెన్సిటివ్ ఏరియాస్ మీద పెడితే ఇంకా కొంచెం ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మన ఫేస్‌కి ఇక్కడ చీక్స్ పైన, ఫోర్ హెడ్ అలా ఓకేనా? అంటే మీకు ఆ ప్రోడక్ట్ పడుతుంది అంటే మీరు పెట్టుకోవచ్చు. ఏదన్నా సరే ఫస్ట్ అంటే మీ అంతటా మీరు ట్రై చేయాలనుకున్నప్పుడు ఎప్పుడైనా ప్యాచ్ టెస్ట్ లాగా నెక్ మీద కానీ వెనకాల కానీ పెట్టుకొని మీకేం రియాక్షన్ లేదు అనిపిస్తే దెన్ యూస్ చేయడం బెటర్. గ్లిజరిన్ అనే కాదు, ఎనీ స్కిన్ ప్రోడక్ట్. అదే హెయిర్ కేర్ ఎలా తీసుకోవాలండి? మీ దగ్గరకు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో హెయిర్కి ఏంటంటే లైక్ ఐ సెడ్ ఆయిల్ పెట్టుకోవడం అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే అది దీనివల్ల వచ్చే కలర్ ఏదైతే ఉంటుందో అది హెయిర్లో అబ్జార్బ్ అవ్వకుండా ఉంటుంది. ఆయిల్ విల్ ప్రొటెక్ట్ అనమాట. అందుకని అండ్ దాని తర్వాత డ్యామేజ్ అనేది కామన్గానే చూస్తూ ఉంటాం. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఏమన్నా ప్రొసీజర్స్ అంటే హెయిర్ స్టైలింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి కదా, అవి అవాయిడ్ చేస్తే బెటర్ మీ ఈ ట్రీట్మెంట్ అంటే ఈ ఆడే ముందు. ఎందుకంటే ఆ ప్రొసీజర్స్ వల్ల హెయిర్ డ్యామేజ్ ఆల్రెడీ అవుతుంది. సో మీరు ఇంకా ఎక్కువ చేస్తున్నట్టు విత్ కలర్స్. సో స్ట్రైటనింగ్ కానీ ఎనీ ట్రీట్మెంట్, ఎనీ హెయిర్ స్టైలింగ్ ట్రీట్మెంట్ దాన్ని అవాయిడ్ చేయడం బెటర్. ఓకే. అండ్ ట్రీట్మెంట్కి వచ్చేసరికి ఇప్పుడు వి గివ్ అంటే చూసి ఎంత డ్యామేజ్ ఉంది, ఎంత బ్రిటిల్నెస్ ఉంది చూస్తామన్నమాట. దాన్ని బట్టి షాంపూస్ విచ్ విల్ హెల్ప్ అంటే కొంచెం స్ట్రెంగ్త్ తీసుకురావడానికి వాడే షాంపూస్ ఉంటాయి. అండ్ డాండ్రఫ్ ఎక్కువ అయితే దానికి డాండ్రఫ్ షాంపూస్ ఉంటాయి, యాంటీ డాండ్రఫ్ షాంపూస్. అండ్ కండిషనర్స్ విచ్ హెల్ప్ అంటే ఫ్రిజీనెస్ని తగ్గించడానికి కండిషనర్స్ ఉంటాయి. సో ఇవి ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. ఓకే. అంటే యాంటీ డాండ్రఫ్ షాంపూస్ అంటే మనకి మామూలుగా మార్కెట్లో దొరికేవి కాకుండా మీరు రికమెండ్ చేస్తారు?
అంటే మార్కెట్లో దొరికేవి ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటాయి, ఎంతవరకు కరెక్ట్ ఉంటాయి అనేది చెప్పడం కష్టమే కొంచెం. సో అందుకని డర్మటాలజిస్ట్ ఏంటంటే అంటే వాళ్ళ స్కాల్ప్కి ఏది సూట్ అవుతుంది ఆర్ వాళ్ళు ఏం వాడారు ఇంతకు ముందు, దాన్ని బట్టి మనం ఏమి బెటర్గా ఇవ్వచ్చు అనేది చూసుకోవచ్చు. సో ఈ ఇచ్జినెస్ వల్ల లేదంటే డ్రైనెస్ వల్ల హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం కూడా ఉంటుందా? చాలా ఎక్కువ ఉంటుంది. సో చాలా మందిని చూస్తూ ఉంటాం, ఇలా ఏమైనా ఫెస్టివల్స్ అలా అయిన తర్వాత హెయిర్ ఫాల్ అనేది కొంచెం ఎక్కువ చూస్తుంటాం. ఎందుకంటే వాళ్ళు చేసిన ట్రీట్మెంట్స్ ఒకటి, వాళ్ళు ఎక్స్పోజర్ టు వేరియస్ కెమికల్స్ ఏదైతే ఉంటుందో వాటన్నిటి వల్ల హెయిర్ ఫాల్ అనేది పెరుగుతుందన్నమాట. కానీ ఇది భయపడాల్సింది ఏం లేదు, అది ఆ టైంకి వాళ్ళ హెయిర్ ఎక్స్పోజ్ అయినందుకు అయ్యే హెయిర్ ఫాల్ అంతే. తర్వాత ఇట్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్. సో ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. అంతే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ.